అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? అయితే మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. అందరికీ సినిమా అంటే ఇష్టమే. ఒకప్పటి అలనాటి చిత్రాల దగ్గర నుంచి ఇప్పటి వరకు నటులు అంచెలుగా అప్పటి నటులు లేకున్నా ఇప్పటి నటులతోటి సినిమాలు ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు తీసి చూపిస్తున్నారు. అయితే సినిమాలు అనేది ప్రతి ఒక్కరి చూసి ఆనందంగా ఎంజాయ్ చేసి ఏదో ఒక సినిమా చూద్దాము, ఒక విషయం తెలుసుకుందాము అనే ఒక మైండ్తో మనం సినిమాకు వెళ్తాము. అయితే ఈ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కాకపోతే రిలీజ్ అయినప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలతో కానీ సినిమాకైతే వెళ్ళకండి. ఇప్పటి పరిస్థితుల ప్రకారము ఒకప్పుడు మంచి క్యూ లైన్లో టికెట్ తీసుకోవడం కానీ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ టైంలో చెప్తున్నాను. టికెట్లు తీసుకున్నా కూడా క్యూ లైన్ పాటించి పెద్దవారికి మర్యాద ఇచ్చి టికెట్ కోసము క్యూ లైన్లో నిలబడ్డ వారికి మంచి రెస్పెక్ట్ ఇచ్చి టికెట్లు అయితే తీసుకునేవాళ్ళు. సినిమా చూసేంత వరకు కూడా మనస్తృప్తిగా ఆనందంగా చూసి వచ్చేవాళ్ళు. సినిమాలో ఏ విషయమైనా మనము చూడాల్సిందే. ఇంకా ఏ విషయమైనా మన మనస్తత్వం గురించే, మన జీవన యానం గురించే చెప్తూ సినిమాలు తీస్తుంటారు. అలాంటిది నిన్న అంటే నేను 2 రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. మనకు పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలని యువతకు ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే హీరో కూడా చిన్న నటుడే. హీరో యుక్త వయసులో చిన్నవాడే కాబట్టి చిన్నపిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలకైనా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. మన హీరో సినిమా తీస్తున్నాడు, మనం చూడాలి అనే ఆరాటంతో టికెట్లు ముందు బుక్ చేసుకొని సినిమా చూస్తారు. ఒక్కొక్కరైతే టికెట్ బ్లాక్లో కొంటారు, ఎంత రేట్ అయినా కూడా కొని అభిమానం కొద్దీ సినిమా చూస్తుంటారు. అలాగే మొన్న పుష్ప 2కు సినిమాకి టికెట్లు తీసుకున్నారో బుక్ చేసుకున్నారో ఏం చేశారో కానండి, 2 పిల్లలతో ఫ్యామిలీ భార్యాభర్తలు సినిమాకు వెళ్ళారండి. ఆ సినిమా దగ్గర సినిమా తీసిన హీరో రావటం వల్ల గందరగోళం ఎక్కువైపోయి యువత అంతా ఒకేసారి ఆ హీరో దగ్గరికి వెళ్ళడంతో పబ్లిక్ ఎక్కువైపోయి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆ 2 చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళు దంపతులు సినిమాకు వచ్చారంటే అంత పబ్లిక్లో అంత క్రేజ్ అయిన సినిమా. ఇప్పుడు 1 హీరో 1 పుష్ప 2 పుష్ప ఇది రిలీజ్ అయింది. ఆ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందని మనకు తెలిసి కూడా చిన్నపిల్లల్ని సినిమాకి తీసుకుపోవడము ఎంత పొరపాటండి. ఇంకా పైన చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే హీరోను మాటలు అంటున్నారు, తర్వాత నిర్మాతలను మాటలు అంటున్నారు. అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళు సినిమా తీసి కష్టపడి 2-3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసి ఒక్క సినిమా కోసము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా టైం పడుతుంది. అంత టైం వాళ్ళు జీవితాంతము పిల్ల పాపల్ని వదిలేసుకొని కుటుంబం వదిలేసుకొని ఎక్కడో
ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్రతుకుదేరు వాళ్ళు చూసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు జాగ్రత్తలు పాటించమనే ఎవరైనా చెప్తారు, కానీ చిన్నపిల్లల్ని మాత్రం రిలీజ్ అయిన సినిమాలకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా ఘోరము. తొక్కిసలాటలో తల్లి ఆ చంటి పిల్లగాడు లేరు. ఇప్పుడు దానికి బాధ్యతలు ఎవరు అని నిర్మాతలను కానీ హీరోని కానీ నిందించడం ఎంత భావ్యం. అది మన పొరపాటండి. మన చిన్నపిల్లల్ని తీసుకుపోవడమే పొరపాటు. లేడీస్ అంటే ఎలా అయినా తట్టుకొని ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో అలా జరగవచ్చేమో, కానీ చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని తీసుకొని పోవడం మాత్రం వాళ్ళదే పొరపాటు. నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఏం చేస్తారండి, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు చూడవచ్చు కదా, పిల్లలతోటే చూడవచ్చు కదా, లేదా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మీరైనా ఇద్దరు భార్య భర్తలు సినిమాకి వెళ్ళొచ్చు కదా. చంటి పిల్లల్ని మన చేతులారా మీరే పాడు చేసుకున్నట్టు కదా. ఇంకా జీవితం పోయిన తర్వాత జీవితం వస్తుందా అండి? కాబట్టి అలాంటి రష్గా ఉన్న సినిమాలకు మాత్రం చంటి పిల్లలు ఎవ్వరే కానండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అలా రష్గా ఉన్న మొదటి రోజు సినిమా రిలీజ్ అని ఉత్సాహంతో ఉబలాటంతో వెళ్ళారనుకోండి, శిక్ష మీకే పడుతుంది. కాబట్టి ఎలాంటి వారైనా కూడా వాళ్ళు ఆ సినిమాను తట్టుకొని, ఆ పబ్లిక్ను తట్టుకొని సినిమా చూడాలి అనుకున్న వాళ్ళే వెళ్ళండి. చంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఇలాంటి సినిమాలకు తీసుకెళ్ళకండి. తీసుకెళ్తే సినిమా కొద్దిగా ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత తీసుకెళ్ళండి. పిల్లలకి సినిమాలు చూయించొద్దు అని కాదు, తర్వాత మెల్లిగా నిదానంగా అయినా కూడా చూయించండి. మీరు చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి అయినా చూడవచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా పిల్లలకి చూయించవచ్చు. కానీ పిల్లల్ని జీవితాలను నాశనం చేసే పరిస్థితి తెచ్చుకోకండి. ఇది చూసిన తర్వాత చాలా బాధాకరం వేసి, ఇంకా ఇలాంటి అభిమానులు కూడా ఉన్నారా, చంటి పిల్లలతోటి సినిమాకు వెళ్ళి మన జీవితాలని పాడు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెవరైనా ఇంకా ముందు ఇటువంటి పొరపాట్లు అయితే చేయకండి. అందుకని ఈ వీడియో చేసి మీకు చెబుదామని చేస్తున్నానండి. ఇదేనండి ఈనాటి వీడియో. ఎవరికైనా జాగ్రత్తలు చెప్పడము తెలియదు అని చెప్పదండి. తెలియక అంత పబ్లిక్లో చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వెళ్ళారంటేనే చెప్పే వాళ్ళకు కూడా, చూసే వాళ్ళకు కూడా కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయకండి. మీ వరకు మీరు చూసి వచ్చిన తర్వాత నిదానంగా లేటుగా అయినా పర్వాలేదు, లేటెస్ట్గా పిల్లలకి చూపించండి. ఇదేనండి ఈనాటి వీడియో. మీతో మీ విజయలక్ష్మి.